హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. ఈరోజు వచ్చేసి అయితే నేను ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాను. అసలు ఏంటంటే అక్కడ చాలా సంవత్సరాల కిందట నిజంగా జరిగిన స్టోరీ ఇది. నాకు కూడా తెలుసు, చాలామంది చెప్తూనే ఉంటారు. అసలు ఈ చుట్టుపక్కల జరిగిపోయింది. అది రెండు పాములు వచ్చి కలబడుతుంటే ఒక ఆయన వచ్చేస్తే గుడ్డలతో నరికేసిండంట. నరికేసిన తర్వాత ఆ పాములు చనిపోగా శాపం పెట్టినాయంట. శాపం పెడితే అతను గుడ్డలతో నరుకుతాడు కదా, అతను కూడా ఆడనే చనిపోయిందంట రక్తం కక్కుని. ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాను, మీరు కూడా వచ్చి చూసేయండి. సో ఫైనల్ అయితే నేనైతే ఇక్కడికి వచ్చేసాను. ఈ ప్లేస్ ఏంటంటే మన పాంబండ. పాంబండ అని ఎందుకు వచ్చిందంటే, రెండు పాములు వచ్చి కలిసినాయని చెప్పిన కదా, అట్లా నరికేసిండు అని చెప్పి, దానివల్లనే ఈ బండకైతే పాంబండ అని పేరు వచ్చింది. అసలు ఏంటని చెప్పి అయితే మనం అయితే తెలుసుకుందాం. ఇక్కడైతే ఒక బాపు ఉన్నాడు. ఆ బాపుని అడిగి అసలు ఏంటి ఈ చరిత్ర ఏందని తెలుసుకుందాం. ఆ బాపు ఏం చెప్తాడో కూడా విందాం. ఇంకోటి వచ్చేసి, మీరు ఆ పాములను అసలు ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి, ఖచ్చితంగా ఆనవాళ్ళు ఉన్నాయి. ఆనవాళ్ళు కూడా మీకు చూపిస్తాను. చాలా పెద్దగా, అంటే చాలా పెద్ద పాములు, అసలు మస్తు పెద్దగా. అవి మనకి అచ్చులు చూస్తేనే ఏదో చిన్నగా ఇంత ఉన్నాయి, అది రియల్గా చూస్తే ఎంత పెద్దగా ఉంటాయి అసలు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. బాబు, మీ పేరేం పేరే? నా పేరు జినుక పోసే. జినుక పోసేనా? ఓకే. అసలు ఇక్కడ ఏం స్టోరీ జరిగిందో సార్, ఈ స్టోరీ చెప్పే. ఈ పాంబండ అది పూర్వము ఎప్పుడు అని చెప్పంటే మనకు తెలియదు. అనంగిరికుంట వచ్చుడే కానీ మనము త్రేతాయుగం, కృతయుగం, దాపరం, కలియుగం. అవును. దీనిలో ఏది జరిగింది మనకేమో ఏం కలేదు. అవునవును, కరెక్ట్. అనంగా ఈరుడే మనం. నేను కూడా అదే అసలు ఏంటని చెప్పి అడుగుతున్నాను. అయితే ఈ స్టోరీ ఇట్లే జరగకుండా రాబట్టి ఒకళ్ళైనా త్రేతాయుగం, దాపర యుగంలో ఈ పని జరిగిందని అన్నారు. దాపర యుగం ఏం జరిగిందట అని చెప్పంటే, గుళ్ళైనా గుర్ర వేపుతుంటే ఈ పాములు వచ్చింది. కొట్టాడటానికి అయితే కొట్టాడుతున్నాయి. కొట్టాడితే అది వాడ పాములు ఉన్నాయి కాడ. ఇదొకటి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఎర్ర గీతలు కనిపిస్తున్నాయి చూడు. ఎర్ర గీతలు కొట్లాడుతుంటే ఇక్కడ దక్షిణకెళ్ళి ఒకటి వచ్చింది, ఉత్తరంకెళ్ళి ఒకటి వచ్చింది. కొట్లాడుతూ పామండ అని అప్పుడు పేరు వచ్చిందనండి. పామండ అనే పేరు లేదు. గొల్లైనా కొట్లాడుతుంటే ఏం చేసింది అంటే గొడ్డలు తొట్టరికి ఈడ రెండే కాట్లు, రెండు ఇది మంటలో పోయింది. రెండు పాములకు రెండు కార్లు పడ్డాయి. అవి చనిపోగానే అవి సచ్చే ముందు మేము వినుకుంటూ వస్తున్నాం. మా తాతలు, తండ్రులు, ముత్తాతలు చెప్పంగిన్నాం. ఏమైంది కానీ చెప్పండి, ఇది శాపంతో ఇట్లా అయింది. ఇవి పాము కొట్టిండట. కొట్టి అప్పుడు గొల్లైన శాపం పెట్టిండట. ఈయన కూడా కొట్టిండట. అవి పాములు కొట్టినప్పుడు పాములు శాపం పెట్టి గొల్లైనకు మమ్మల్ని బట్టి అనవసరం అనిపించింది. ఏమన్నాం కాదు, చేసిండం కాదు, ఎందుకు నడుపుతూ అని చెప్పి ఆయన గొల్లైన ఈ పాములు శాపం పెడితే గొల్లైన కూడా అక్కడ ఫస్ట్ చూపించింది దాంట్లో. మళ్ళీ కూడా చూపిస్తాం. మరి గొల్లరేమైనా గొడ్రుగా అవి ఇయ్యలే. గొల్లరు కూడా చచ్చిపోయినాయి అని చెప్పి అందరూ. అవి చచ్చిపోలేదు, మంచిగా ఉంది. అది మొత్తం కూడా మంచిగా ఉంది. మనకేమవుతుంది కానీ మొత్తం మీద అయితే నిర్ధారంగా మనకు కనిపిస్తుంది. అవును, కరెక్ట్. ఇవి నిర్ధారంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆనవాళ్ళని బట్టి అంతో ఇంతో చెప్పగలుగుతాం. ఊహించి చెప్పి కూడా లాభం ఏముంది. అదే మనకు ఉన్నదే కావాలి, మనకు అవసరం లేదు. ఒక నిశాన కనిపిస్తే దాన్ని బట్టి చెప్పగలగాలి. అవునవును, కరెక్ట్. అది వాస్తవం. అది గొల్లైన ఈయన గొల్లైన ఇంత పెద్దగా ఉన్నారా? పెద్దగా ఆయన అప్పుడు ఎంత ఉండేటో
ఇదైనా కానీ ఇప్పుడు 4-5 గదాల ఎత్తు కన్నా 15 ఫీట్ ఎత్తు 15 ఫీట్లు ఎత్తా? మరి ఎందుకు? 15 ఫీట్లు ఎత్తా అంటావా? ఆ, ఓకే. ఈయన అది జరిగిందని తెలుసు. ఈయన ఎత్తుగాకి ఎత్తురాకి చచ్చిపోయాడు అప్పటికప్పుడే. దాన్ని శాపం చంపిన తర్వాత శాపం అవి పాము శాపం పెడితే చచ్చిపోయాడు అంతేనా? చచ్చిపోయినట్టు. ఆహా. అది ఇది జరిగింది ఇక్కడ కథ. జరిగిన కథకి అది అని మనకు తెలుసు. అదే నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ 2 పాములు వచ్చి ఇక్కడ కలబడితే ఆ గుడ్డలతో వచ్చి ఆయన నరికిండు. నరికితే ఆయనతో అప్పటికప్పుడే రాళ్ళు అయిపోయి చచ్చిపోయింది అని చెప్పి చెప్పారు అన్నట్టు. కాదు, ఓకే, అది సరే. అప్పుడప్పుడే అప్పటికప్పుడే పడ్డరు అయిపోయింది కదా వాళ్ళ కథ. దాని తర్వాత ఆటోమేటిక్గా స్టోరీ అదే అయిపోయింది. త్రేతాయుగం, కృతాయుగం, ద్వాపరం, కలియుగం. త్రేతాయుగంలో జరిగింది. కలియుగం ఇప్పుడు మనం మన కలియుగం అని నేను పుట్టత్తున్న పెద్దలు చెప్పండి. సరే థ్యాంక్స్ బాబు చెప్పినందుకు. ఓకే సరే బాబు, మళ్ళీ వెళ్తాం మనం ఇప్పుడు. రక్తం కక్కి చచ్చిపోయింది కాటువాడు. ఈయనకు కూడా ఆయన శాపంతో, పాముల శాపంతో ఇది రక్తం వెళ్ళి చచ్చిపోయింది. ఓకే, శాపం. ఈయన మనిషి అంట. ఇది కనిపిస్తుంది కదా ఇప్పుడు మీకు ఇక్కడ గుర్తులకు కనిపిస్తుంది. ఈ రక్తం మరకలు అంటే రక్తం కక్కి అప్పటికప్పుడే చనిపోయిందంట. మొత్తం నాకు తెలిసి ఈ బాపి చెప్పింది ఎంతవరకు అంటే ఒక 15 ఫీట్లు హైట్ ఉంటాడని చెప్పిండు. అప్పటి మనుషులు 15 ఫీట్లు ఉన్నారంట. ఆ పాములు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. మీకు ఆ పాములను ఒకసారి చూపిస్తారండి. ఇది చూసుకోవచ్చు, దక్షిణం నుంచి వచ్చిన పాము. ఎక్కడైనా నరికేసిండి. ఇది గొడ్డలొచ్చు. పాముని చూపిస్తా చూడండి ఎంత పెద్దగా ఉందో. చూసారుగా, ఇది ఈ బండ కాబట్టి మొత్తం అచ్చులు అవుతున్నాయి. ఇటు మొత్తం మట్టి ఉంది కాబట్టి అసలు ఏం కూడా కనిపిస్తలేదు. మొత్తం కప్పేసింది మట్టి. ఇదిగో మస్తుంది అసలు నిజంగా. ఈ పాము వచ్చేసి మనకైతే ఉత్తరం నుంచి వచ్చిందంట. చూస్తారు కదా ఎంత పెద్ద ఉందో. అసలు మొత్తం బండకే అచ్చుపడ్డదంటే బండకే అచ్చుపడ్డదంటే ఎంత పెద్ద పాము మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఇది ఎంత పొడి ఉందో నేను అంత పొడి మీకు చూపిస్తున్నా చూడండి ఒకసారి. మీరు చూసుకోవచ్చు, ఇవన్నీ రక్తం మరకలు చిన్నగా ఎర్రగా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ రక్తం మరకలు అంటారు పాముని. అసలు అప్పటి నుంచి ఇంతవరకు గుర్తులు ఉన్నాయంటే అసలు మామూలు విషయం కాదు ఇది. నిజంగా జరిగింది కాబట్టి మీకు గుర్తులు కనిపిస్తున్నాయి. చూసారుగా ఎలా ఉందో. మీకు ఆ గొడ్డలది ఇట్లా చూపిస్తా. 2 కాట్లు అసలు ఒక్కొక్క కాటుకి ఒక్కొక్క పాముని చంపిండంట. ఆ 2 కాట్లు కూడా మీకు చూపిస్తా చూడరు. ఈ పాము ఉంది కదా, పాము గుర్తు. అయ్యో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ గొడ్డలి ఇక్కడ నరికేసిండంటే ఇది గొడ్డలి. మనకి ఈ పాము ఉంది కదా, ఈ పామును నరికిందంటే ఇక్కడ నరికిండు. గొడ్డలు చూసుకోవచ్చు మీరు. ఇది గొడ్డలది. అల్లంతా ఉంది కదా కనిపించేది, ఇది గొడ్డలది. అంత పెద్దగా ఉంది అసలు మామూలు లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. చూసారుగా ఇక్కడ ఆనవాళ్ళు అదే అని చూసి అప్పటి నుంచే ఇక మనకి బండ పేరు వచ్చేసి పాము బండ అనేది అయితే వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాము బండ అనేది పిలుస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఉంటున్నాను. బాయ్.